మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోసాని కృష్ణమురళి. గుంటూరు సిఐడి పోలీసుల పీటీ వారెంట్ క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ బ్రేక్ తర్వాత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 16కు పైగా పోసానిపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పోసాని లంచ్ మోషన్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోసాని కృష్ణమురళి. గుంటూరు సిఐడి పోలీసుల పీటీ వారెంట్ క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ బ్రేక్ తర్వాత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 16కు పైగా పోసానిపై కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో పోసాని లంచ్ మోషన్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు పోసాని కృష్ణమురళి, దీనిపై అప్డేట్స్ ఏంటి? మరి కోర్టులోనే పోసాని కృష్ణమురళి వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో విచారణకి రాబోతోంది. ఇందుకు సంబంధించినటువంటి సిఐడి గుంటూరు జిల్లా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ ను క్యాష్ చేయాలని కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత అంటే మరి కాసేపట్లోనే న్యాయస్థానం ఈ పిటిషన్ ని విచారణ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోసానికి దాదాపుగా అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన బయటికి రాకుండా కుట్రకోణంలో జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి చేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక ఇప్పటికే ఆయనకి సంబంధించినటువంటి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినాయి. దాదాపుగా న్యాయస్థానం అంతా కూడా ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయవాడ అదేవిధంగా అదోని కోర్టులో కూడా పోసానికి బెయిల్స్ వచ్చాయి. మొన్న కూడా నర్సరావుపేట బెయిల్ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రాజంపేట కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. అయితే కక్ష సాధింపులో భాగంగా పోసానిపై మొత్తం 17 కేసులు పెట్టారన్నటువంటి ఒక అభ్యంతరం పోసాని తరపున న్యాయవాది వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినం రోజున ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత అన్నమయ్య జిల్లా తంబేపల్లి పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు ఉంచారు. పోసానికి న్యాయపరమైనటువంటి ఊరట లభించకుండా పరిణామం జరుగుతుంది అన్నటువంటి ఒక అభియోగం కూడా పోసాని తరపున న్యాయవాది వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కేసులు పెట్టడం, ఎక్కడికక్కడ కేసులు పెట్టి బయటికి రానివ్వకుండా ఒక కుట్ర చేస్తున్నారు, బెయిల్స్ వేయనీయకుండా కుట్ర జరుగుతుంది అన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తమైంది. అదేవిధంగా ఒక్కో కేసుకు సంబంధించి పీటీ వారెంట్స్ ను కోరుతూ 100 కొద్ది కిలోమీటర్లు తిప్పుతున్నారు అన్నటువంటి ఒక అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. విజయవాడ, హైదరాబాద్ కి సంబంధించినటువంటి రాజంపేట వరకు కూడా, తర్వాత నర్సరావుపేట, అదేవిధంగా గుంటూరు, అక్కడి నుంచి కర్నూలు జిల్లా అదోని నుంచి మళ్ళీ విజయవాడ సూర్యారావుపేటకు, ఆ తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ కి, ఇలా రకరకాలుగా మళ్ళీ కర్నూలు వరకు కూడా తిప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. 67 ఏళ్ల వయసులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తన రాజకీయాలకి గుడ్ బై చెప్పినా, రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని చెప్పినప్పటికీ కూడా తనపైన కేవలం కక్షపూరితమైనటువంటి కోణంలోనే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి కాసేపట్లోనే లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో విచారణకు రాబోతుంది. సోని.